అందరికి గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులు అవుతుంది వీడియో పెట్టాక. ఇప్పుడే వచ్చింది పిల్లలు స్కూల్ నుంచి. పాపకి 26 జనవరి రోజు ఎస్పీసీ ఫుల్ ఫామ్ ఏంటి? యూనిఫామ్ అంటే పోలీస్ యూనిఫామ్ ఇచ్చిండ్రట. చూపెట్టు. యూనిఫామ్ వేసుకుంటే 9th క్లాస్ కదా, అంటే ఏమన్నా యాక్టివిటీ వేస్తుండే కానీ ఇక 9th కంపల్సరీ వేసుకొని కానీ అందరికి ఇచ్చిండ్రంట డ్రెస్ యూనిఫామ్ ఇది. ఇంకా క్యాపా, బెల్ట్ ప్యాంట్. ఇక ఈయననైతే తిరుగుతుండ అటు ఇటు. ఇది విండేసి నడంలో అది కుట్టు పెడతా, కుట్టు సెట్ అవుతుంది. అది యూనిఫామేనా? అది కవర్ వాళ్ళు ఇచ్చిండ్రు. కవర్ వాళ్ళు 10th అక్కాయలు తీసుకుంటారు. తీసుకొని వాళ్ళు విండేసి మళ్ళీ కవర్లో పెట్టి మొన్న నేమ్ రాసి ఇవ్వాలి. మళ్ళా ఇది సైజుని బట్టి అందరికి ఇస్తారు. సైజుని బట్టి ఇస్తారా? అంటే ఇప్పుడు నీకు కరెక్టే ఉంది కదా, మళ్ళీ కుట్టు పెట్టుడు ఎందుకు? మాధురి అక్క వచ్చింది. కుట్టు పెట్టుడు ఎందుకు? అంటే నాకు లూజ్ ఉంది అక్క. పాపం అలసిపోయారు. నిన్న మొన్న గేమ్స్ ఉండే, గేమ్స్ ఆడిండ్రు కానీ గేమ్స్లో విన్ కాలేరు. విన్ అయినా గేమ్స్లో ఒక్క మార్కుతో పోయింది. ఏమాడినా? కబడ్డీ ఆడిందట. ఎప్పుడు ఒక్క మార్కుతోనే పోతుంది. నువ్వేమన్నావు? ఇక రేపు ముగ్గుల పోటీలో పాల్గొన్నదా ఇప్పుడు సంక్రాంతికి. అప్పటిది ఇక వస్తుందట. ఇప్పుడు చెప్తుంది. నువ్వేమన్నావురా? నేనేమన్నా వాళ్ళకి గెలవదు. అంటే ఏం గేమ్ అన్నావు? ఖోఖో. పాపం రోజు సైకిళ్ళ మీద పోతారు. ఇక సైకిల్ ఇక కొంచెం రెస్ట్ తీసుకొని ఇక వీళ్ళు పిల్లలు వచ్చేసరికి నేను ఇక మిర్చీలని వేసిన. మిర్చీలు వేడివేడి మిర్చీలు అంటే వేడివేడి కాగా నైట్ పూట తినద్దు అని ఆయిల్ ఫుడ్. ఇక మధ్యాహ్నం వేసిన, వచ్చినాక తింటారని ఇవైతే వేసి పెట్టిన. ఎప్పుడైనా పిల్లల కోసం నేను ఎప్పుడు స్కూల్ నుంచి వచ్చేసరికి ఏదైనా ఒకటి రెడీ చేసి పెడతా. ఈ మధ్యలో లేదు కానీ పిల్లలు పెద్ద పెరిగిందని. షూస్ వచ్చినాక అడుగు. ఆమె ఎస్పీసీ యూనిఫామ్ మీదకి షూస్ కావన్నట. వీటి కోసం సతాయిస్తుంది. పాలైతే వేడి చేస్తున్నా. మీరు కూడా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏదైనా ఒకటి పెట్టాలి కంపల్సరీ. పెడితేనే వాళ్ళకి కొంచెము మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. కడుపు అన్నది ఇట్లా దుకాణం మీది అది ఇది అలవాటు చేయకుండా ఇంట్లోనే వేసి పెట్టే ప్రయత్నం చేయండి. ఇంతకుముందు అయితే అంటే చిన్న కొంచెం ప్రైమరీ స్కూల్ అప్పుడు కంపల్సరీ ఏదో ఒకటి అట్లా ఉంటుంది. పాలైతే వేడి ఎత్తున వాళ్ళకి పోసేసి పొద్దున లేషన్స్ ఉంది. ఇంకా మీకు పోయమనంతా థమ్స్అప్ ఎందుకు? ఎవరు తెప్పించండి? సార్లు తెచ్చుకున్నారు. చిన్న ఈ విధంగా సాయంత్రం అయితే పని అయితే అయిపోయింది. కొంచెం ఛాయ్ తాగితే రిలీఫ్ ఉంటుంది మైండ్. బయట ఇట్లుంది వెదర్. పొద్దున మొత్తం ఇట్లా మంచు, పొగ మంచు టైప్ వచ్చింది. తీసుకుంటా కానీ ఇప్పుడు అవి ప్రస్తుతానికి ఉన్నాయి. మళ్ళీ వచ్చినప్పుడు ఆగుంది. ఓకే ఓకే ఓకే. అయితే షాప్లకు సామాను
తీసుకోవాలా. షాపులో ఏం రాదండి, ఏం రాదు, కానీ ఏదో ఇంట్లో ఖర్చులు అయితే వెళ్తాయి అని షాపుని చూసుకున్నాడు. ఇట్లా షాపుని చూసుకుంటా. ఏమిచ్చినారా? ఏమిచ్చిన? డైలీ కంపల్సరీ వీడియో పెడతా. మా వీడియో మీకైతే నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈమె దేనికి ఎంకరేజ్మెంట్ ఇయ్యదు అస్సలకి. వేరేళ్ళ అయితే వీడియోస్ చూస్తుంది, వేరేళ్ళకి రెస్పాన్స్ అవుతుంది, కానీ ఇంట్లో మాత్రం చేయమంటే చేయరు. పిల్లలు కొంచెం ఇంట్లో సపోర్ట్ చేస్తేనే కదా వీడియోస్ ఏదైనా చేసుకోవచ్చు. అట్లా ఆ విధంగా పాలైతే వేడైనాయి. అట్లా ఆమె తీసుకుంటుంది. 2 తినిపో, తినిపోయా. నువ్వు రా అన్న, నీకు ఇస్తారా? ఉల్లిగడ్డలు లేవు, ఏం లేవు. ఉల్లిగడ్డలు కావాలంట వీటికి. పాస్తా వేసినామేమో అనుకున్నా. పాస్తా ఇక అన్న ఒక్కసారి తినాలి. చిల్లి వేసుకో. 2 నైట్ పూట వేయద్దు కానీ గ్యాస్ ట్రబుల్, ఆయిల్ ఫుడ్ తినడం వల్ల గ్యాస్ ట్రబుల్ అవుతుంది. మసాలా అల్లిన నేను, మసాలా అప్పుడే అల్లిన మసాలా కదా. ఇక మా మసాలా అల్లుకుంటుండ్రు. మా బజ్జీలు అయితే ఎట్లున్నాయి, మంచిగా ఉంటాయి, మస్తు టేస్ట్ మంచిగా అయినాయి. ఇవాళ మంచిగా అంటే పర్ఫెక్ట్ అంటే అవి ఉన్నాయి, ఇంకా ఒక్కసారి తింటారా గట్లా కొన్ని కొన్ని. ఇవాళ మనిషి పెట్టి చేసిన అన్నట్టు తినాలని ఇక్కడైతే పెట్టేసి ఎట్లున్నాయి తిన్నా. అది నాకు మిర్చి తిను అందులో ఏం లేవు. నేను అన్నీ అవి తీసేసిన. మిర్చి తింటే ఆ పిండే గ్యాస్ ట్రబుల్, మిర్చితోనే ఏందిరా. అట్లే తిను, కారంలో అట్లా అట్లా కొరుక్కొని తిను. ఆ కొరకు దాన్ని కొరకు. పిల్లలైతే ఇట్లా తింటే వాళ్ళకైనా హ్యాపీ కదా. ఏమన్నాడు? ఇవాళ వండుకొని రేపు ఐరన్ చేసుకొని పెట్టుకొని నిన్న వేయండు, నిన్న ఈ టైంకి వేయండి అంటే ఇప్పుడు వచ్చిండు బాసరకు. ఏం పట్టుకొస్తున్నా? ఇక మీకు కావాలా? నిన్న ఎప్పుడు పోయినా? నిన్న ఈ టైంకి ఏరుకున్నాడు. 12కి పోయినాము, సాయంత్రం చేరినాము, ఇప్పుడు వచ్చేస్తున్నాము. మళ్ళీ రావడం తిని చేసి మళ్ళీ. మా బండి అయితే ఈ బండి మాది అండి. అయినా అట్లా కిరాయిలు పోతే నేను ఇక్కడ చిన్నగా ఇక్కడ షాప్ ఉంది మాకు, షాపుని చూసుకుంటా అంతే. ఏ షాప్ అంటే ఏముంది, షాప్లో ఏం గిరాకీ లేదు, కానీ ఇట్లా ఉండాలని షాప్ చూసుకుంటా అట్లా బిడీలు చేసుకుంటా అంతే. మా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ప్లీజ్. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. దేవునాయలు అంటే ఏం చేసుకో, దాన్ని ఏం చేసుకుంటారు? దేవునాయలు అంటే కొబ్బరి ఉన్న తీసుకపోయి దేవునాయలు అంటుండ. ఏంది ఇప్పుడు వచ్చిండు. చాలా 2 చిన్నవి తెచ్చుకోపు. ఈ విధంగా ఉంటుంది. అయ్యో ఇంకా 2 వేసుకోవాలా? చిన్నవి తెచ్చుకో, చిన్నవి. ఒక మిరపకాయలు ఏముందంటే ఒక్కొక్క చిన్నది ఉంది, ఒకటి చిన్నది వచ్చేసి అన్నం పెట్టిన. వట్టి షాప్లో వండుతున్నా ఫ్రెండ్స్.
ఇదైతే మంచిగా గోలించుకోవాలి నూనెలో. కారపొడి వేసిన, చింతపులుసు అయితే పోసిన. ఇది మరగాలి బాగా. వచ్చేసి అన్నం పెట్టిన. రైస్ అట్టి షాప్లో వండుతున్నా ఫ్రెండ్స్. ఇదైతే మంచిగా గోలించుకోవాలి నూనెలో. కారపొడి వేసిన, చింతపులుసు అయితే పోసిన. ఇది మరగాలి బాగా. ఏంటి అవి కడుక. ఇది కొబ్బరికాయ పక్కన, ఇది కుడుక. గడెండాలు పెట్టుకో. లడ్డూలు ఒకటోటి పెట్టుకో. ఇక్కడ పెట్టుకో ఒకటో. ఇది కుడుక. ఇది 10 రూపాయలు. లడ్డు ఒకటి అడబెట్టుకో. కడుగు 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 నీళ్ళలో వేసి కడుక అడబెట్టుకో. ఇక ఇచ్చుకోమ్మని. ఈ చేతులకు కింద పడేసిన. ఎందుకు? పేపరా? ఎట్లా కడుగుతాను? అలా తీసుకపో. ఇలా వేసుకపోతే ఏమవుతుండే?